మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధివతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. నారాయణఖేడ్ పట్టణానికి ఉత్తర భాగంలో స్వయంభూ ఆంజనేయ స్వామి పాదం ఇక్కడ పెట్టినట్టు మనకు స్థల పురాణం తెలియజేస్తున్నది. త్రేతాయుగంలో రామసేవకై సంచరిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారు ప్రస్తుత నారాయణఖేడ్ పట్టణం ఉత్తర భాగాన ఒక పాదమును మరియు కొండాపూర్ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక పాదం పెట్టినట్టు మనకు స్థల పురాణం మరియు చరిత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ యొక్క స్వయంభూ పాదస్థలంలో ఎల్లుండి ఈ యొక్క స్థానిక నారాయణఖేడ్ ప్రాంత ప్రజలందరూ కూడా సంకల్పం చేసి ఆలయ భూమి పూజ చేసి ఆలయ నిర్మాణానికి గొప్పగా శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ స్థల పురాణం కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి ఆంజనేయ స్వామి కుడికాలి పాదముద్ర ఇక్కడ ఉండడం విశేషం. ఆంజనేయ స్వామి వారు ఉత్తర ముఖాన ఉండడం నారాయణఖేడ్కు ధనదాయకము అని మనకు విశేషమైనటువంటి పురాణం తెలియజేస్తూ ఉన్నది. ఈ స్థలములో ఎల్లుండి 19వ తేదీ ఉదయం 5:15 శంకుస్థాపన భూమి పూజ ద్వారా ఒక భవ్యమైనటువంటి ఆలయ నిర్మాణం చేద్దామని సమస్త నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు ఒక సంకల్పాన్ని తీసుకొని భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. సమస్త భక్తులందరూ కూడా ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ఒక్కసారి స్వయంభూ పాదస్థలం ఆంజనేయ స్వామి పాదముద్రను దర్శించి తరించగలరని, తద్వారా ఈ ఆలయ నిర్మాణంలో మీ వంతు కూడా భాగస్వాములై మీరు ఈ యొక్క ఆలయ నిర్మాణానికి తోడ్పడగలరని కోరుతా ఉన్నాము. ప్రస్తుతం మన కొండాపూర్లో ఒక పాదం ఉన్నది. ఆ ఆలయం దినదిన ప్రవర్తమానమై భక్తుల కిటకిటలాడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ సమయంలో 17వ శతాబ్దంలో సమర్థ రామదాస్ స్వామి వారు మన ప్రాంతంలో సంచరిస్తున్న సమయంలో తమ యొక్క మనోనేత్రం ద్వారా అక్కడొక పాదం ఉన్నదని గ్రహించి కొండాపూర్ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రస్తుతం మన నారాయణఖేడ్లో కూడా ఆ పరిస్థితి ఏర్పడనున్నది. ఇక్కడ మనం స్వయంభూ పాదస్థలంలో ఆంజనేయ స్వామి పాదస్థలంలో నిర్మాణం చేయడం ద్వారా నారాయణఖేడ్ పట్టణమనే కాకుండా ఇది ఒక యాత్రాస్థలంగా మారనున్నది అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు, అనుమానం లేదు. కాబట్టి స్వయంభూ కలిగినటువంటి ఏకైక దేవాలయం నారాయణఖేడ్ నందు ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయం కానున్నది. కావున సమస్త భక్తులందరూ కూడా మీ వంతు పాత్ర పోషించి ఈ భవ్యమైన నిర్మాణానికి తోడ్పడగలరని యావత్ నారాయణఖేడ్ ప్రాంత ప్రజల ద్వారా మీ అందరినీ కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.